అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి, శివకృష్ణ, లలిత వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి మధుమిత ఇంట్లో ఉండడం చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే మధుమిత ఇంటికి వచ్చింది అని తెలుసుకోగానే సీతారాములు ఫస్ట్ నైట్ జరిగింది లేదా అని అందరూ అనుమానపడతారు. అప్పుడు సీతని మధుమిత ఎప్పుడొచ్చిందని చెప్పి అడిగేసరికి రాత్రి అక్కింటికి వచ్చిందని చెప్పి అంటారు. దాంతో ఇక సీత రాముల శోభనం జరగలేదని చెప్పి సుమతికి అర్థమవుతుంది. అప్పుడు రామ్ ఏమో మధుమిత గారికి ఏదో సమస్య ఉండడం వల్ల ఇంటికి వచ్చిందంట, ఎవరికి చెప్పాలో తెలియక అని రామ్ అనేసరికి నీకేదైనా సమస్య ఉంటే మీ అత్తగారి ఇంట్లో చూసుకోవాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి అని శివకృష్ణ అడిగేసరికి కూతురికి ఏదైనా కష్టం వస్తే పుట్టింటికి వస్తుందని చెప్పి మధుమిత అంటుంది. దాంతో అవును నాన్న, అక్కకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం చూసుకుంటామని చెప్పాం కదా, అలాంటప్పుడు అక్కలు వస్తే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా నాన్న అని చెప్పి సీత అనేసరికి ఇక మధుమిత చూసావా ఈయన ఇప్పటికీ మారలేదు, ఇప్పటికీ అప్పటికి ఒకే బిహేవియర్, నీకెంత వాల్యూ ఇస్తున్నారు నాకెంత వాల్యూ ఇస్తున్నారు ఇప్పటికైనా నీకు అర్థమైందా, కూతురు కష్టాలు ఉండి పుట్టింటికి వస్తే ఓదార్చడం మానేసి ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి నిలదీస్తున్నారు అని చెప్పి మధుమిత అనేసరికి అమ్మ నాన్ని నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకక్క అని సీత నచ్చ చెప్తూ ఉంటే ఇక చాలు వీళ్ళు ఎలా మాట్లాడతారు కాబట్టి ఇంటికి రావాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఇక ఇంటికి ఎప్పటికీ రాను అని చెప్పి మధుమిత ఆవేశంగా ఇంట్లోంచి వెళ్ళిపోబోతూ ఉంటే అది చూసిన సుమతి మధుమితని అనవసరంగా ఇంట్లోంచి పంపించేశారు కదా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే తండ్రి కూతురికి ఇద్దరికి ఇది అలవాటే, ఏం కాదులే అమ్మ అని చెప్పి గోదావరి అంటుంది. ఇక మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తన సమస్యని పరిష్కరిస్తామని చెప్పి రామ్ సీత వాళ్ళు అనేసరికి మీరెందుకు బాబు నేను తర్వాత వెళ్ళి మాట్లాడతా అని శివకృష్ణ అనేసరికి లేదు నాన్న మేమే వెళ్ళి అక్క విషయం మాట్లాడి వస్తాం అని సీత అంటుంది. ఇక సుమతితో టీచర్ మీరు రెడీ అయి ఉండండి, మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తాం అని సీత అనేసరికి ఇప్పుడు విద్యాదేవిని మీతో పాటు తీసుకెళ్లాలా బాబు అని శ్రీకృష్ణ దిగులుగా అనేసరికి అదేంటి అంకుల్ అలా అంటున్నారు అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అంటే విద్యాదేవి గారిని తన చెల్లెల్లా ఫీల్ అవుతున్నారు, తన చెల్లెలు లేని లోటుని ఆ టీచర్ భర్తీ చేస్తుంది, అందుకే ఆమెను మీతో పాటు పంపించాలంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని లలిత అనేసరికి ఇప్పుడు టీచర్ నాతో పాటు రావడం నాకు చాలా అవసరం అని చెప్పి సీత అనడంతో ఇక శివకృష్ణ టీచర్ నీతో పాటు రావడం వల్ల నీకు మంచి జరుగుతుంది, కాకపోతే ఇంకొన్ని రోజులు మాతో పాటు టీచర్ గారు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పి శివకృష్ణ అనేసరికి నాన్న మీరు ఎప్పుడు కావాలన్నా సరే టీచర్ గారిని చూడడానికి మా ఇంటికి రావచ్చు అని చెప్పి సీత అంటుంది. నాకు కూడా అలానే అనిపిస్తుందండి, కొన్ని రోజులు విద్యాదేవి మనతో ఉంటే బాగుండు, కానీ సీతకు అంతా పాటు తీసుకెళ్తానంటుంది కదా, అలాగే మనకి ఎప్పుడైనా చూడాలనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి లలిత కూడా అంటుంది. ఇక సరే టీచర్ మీరు రెడీ అయి ఉండండి, మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తామని చెప్పి సీతారాం వాళ్ళు ఇక మధుమిత వాళ్ళ ఇంటి కోసం బయలుదేరుతూ ఉంటారు. ఇక మధుమిత అప్పుడే ఇంటికి వెళ్తుంది. అటు సూర్య వాళ్ళ అన్నయ్య వదిన అందరూ కూడా మధుమిత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మధుమిత ఇంట్లోకి రావడం చూసిన సూర్య ఆగు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, రాత్రి అంతా ఎక్కడికి పోయావు అంటూ సూర్య నిలదీస్తూ ఉంటే ఇక మధుమిత అలా చూస్తూ ఉంటుంది. అదేంట్రా ఇంటికి వచ్చిన ఆడపిల్లని అలా అడుగుతున్నావు ఏంటి అని వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటే ఇక అవునన్నయ్య రాత్రి అంతా ఎక్కడికి పోయిందో ఇప్పుడే తెలియాలి అని చెప్పి సూర్య అనడంతో నేనేం తప్పు చేయడానికి వెళ్ళలేదు, ఏదో తప్పు చేసి వచ్చినట్టు ఎందుకు అలా ప్రశ్నిస్తున్నావు అంటూ మధుమిత అనేసరికి మరి రాత్రి అంతా ఎక్కడ పోయావు, ఎక్కడ తిరగడానికి వెళ్ళావు అని చెప్పి సూర్య అంటూ ఉంటే ఇక దానికి జలజ కూడా సపోర్ట్ చేయడంతో వాగు జలజ అమ్మ మధుమిత రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి వాళ్ళు బాగా అడిగేసరికి ఇంట్లో జరుగుతున్న గొడవలకి మనశ్శాంతి లేక నేను మా పుట్టింటికి వెళ్ళాను, సీత వచ్చిందని విషయం తెలియగానే కాస్త స్పెండ్ చేసి రావచ్చని వెళ్ళాను అని సీత అనడంతో జలజ ఒక్కసారిగా రామ్ వచ్చాడా మధుమిత అని ఆశ్చర్యంగా అడగడంతో సూర్యకి మళ్ళీ మధుమిత మీద అనుమానం వస్తుంది, సీత కోసం వెళ్ళావా లేకపోతే రామ్ కోసం వెళ్ళావా అని మధుమిత నిలదీసేసరికి సూర్య ఏంట్రా మాటలు అని వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటాడు. ఇక నువ్వు రా అమ్మ ఆడి మాటలు పట్టించుకోకు ఇంట్లోపలికి వెళ్దాం అని బావగారు అంటూ ఉంటే మధుమిత లేదు ఇప్పుడే తెలియాలి, అసలు రాత్రంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు తను ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేస్తే కనీసం కాల్ లిఫ్ట్ చేయలేదు, కనీసం కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో తను అంత బిజీగా ఏం చేసేస్తుందో అని సూర్య అనుమానంగా అడిగేసరికి ఏం అడగాలనుకుంటున్నా స్ట్రైట్గా అడుగు సూర్య అంటూ మధుమిత అనేసరికి ఇక వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే సీతారాం అక్కడికి రావడం చూసిన సూర్య వాళ్ళ అన్నయ్య సీతారాం వాళ్ళు వచ్చారు, వాళ్ళ ముందు ఇలా గొడవ పడితే బాగోదు, ఈ గొడవ ఎక్కడితో వదిలే
చేయండి అని చెప్పి సర్ది చెప్తూ ఉంటే ఈ గొడవ స్టార్ట్ చేసింది. ఏం కాదు బావగారు, మీ తమ్ముడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మర్యాదగా మాట్లాడాలో మీరు నేర్పించండి అంటూ సూర్యతో గొడవ పడుతూ ఉంటుంది. అది విన్న సీతారాం, ఏంటక్క అలా మాట్లాడుతున్నాను రా అంటూ మధుమితని సైడ్కి తీసుకుని వెళ్ళి సీత మాట్లాడబోతూ ఉంటే, ఏంటి మళ్ళీ నా వెనకతలో ఇంటికి వచ్చావు, నేను ఇక్కడ ఎలా బ్రతుకుతున్నాను చూసి వెళ్దామని వచ్చావా అని మధుమిత అనేసరికి, లేదు నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను, అసలు నువ్వు ఎందుకు వచ్చావో ఏ ఉద్దేశంతో మా ఇంటికి వచ్చావో నాకు తెలుసు, నా కాపురంలో నిప్పులు పోయాలని వచ్చావు, నన్ను మామని విడదేయాలని చెప్పి వచ్చావు అని చెప్పి సీత అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు సీత అని చెప్పి మధుమిత బొకాయి ఇస్తూ ఉంటే, బొకాయించొద్ద అక్క, నాకు అంత తెలుసు, మహాలక్ష్మి గారు నువ్వు ఎంత ప్రయత్నించారో మా ఇద్దరిని విడదీయలేరు. ఇక నీకు ఒక విషయం చెప్తున్నాను, మా ఇద్దరిని విడదీసే ప్రయత్నంలో నువ్వు నీ కాపురంలో చిక్కులు పెంచుకుంటున్నావు, మీ భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, ఆ విషయం నువ్వు గమనించలేకపోతున్నావు. మహాలక్ష్మి గారి మాయలో పడి అనవసరంగా నీ కాపురాన్ని డిస్టర్బ్ చేసుకోకు, నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోకపోయినా సూర్య బావ నీ భర్త, తనతోనే నీ జీవితం, కాబట్టి మహాలక్ష్మి గారి ప్రలోభానికి గురి కావద్దు, ఇప్పటికైనా నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు అంటూ సీత మధుమితికి బుద్ధి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ రామ్ ఏమో సూర్య దగ్గరికి వెళ్ళి, సూర్య గారు నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకు, మధుమిత గారు కొన్ని కారణాల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల మా ఇంట్లోకి వచ్చి ఉండాల్సి వచ్చింది, అంత మాత్రాన మీ ఇద్దరు ప్రతిసారి మధుమితని మా ఇద్దరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు, దయచేసి ఈ విషయంలో ఎవరికి చెడు ఉద్దేశం లేదు, నన్ను నమ్మండి అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అదేంటి రామ్ అలా అంటున్నావు, ఆ సమయంలో మధుమితికి మీరు మీ పిన్ని గారు చాలా అండగా నిలిచారని చెప్పి సూర్య వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటే, మీరు అర్థం చేసుకున్నారు కానీ సూర్య అపార్థం చేసుకున్నాడు కదా, చూడు సూర్య మధుమితికి నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, అలాగే మీ ఇద్దరి పెళ్లి నేనే దగ్గరుండి చేశాను, మీ ఇద్దరు ప్రేమ గురించి తెలుసు, మీ ఇద్దరు ఈ మధుమితి గారు నేను ఎంతగానో ఇష్టపడుతున్నారు, మీ ఇద్దరి పెళ్లి కూడా దగ్గర నేనే కట్ చేశాను, నేను ఒక సొంత బెదర్లా అవుతున్నాను, ఆ రిలేషన్ బట్టే చెప్తున్నాను, దయచేసి మధుమితి గారిని అర్థం చేసుకోండి, ప్రేమించబడడం ఒక అదృష్టం, ఆ అదృష్టాన్ని నిలుపుకోండి, అలాగే మధుమితి గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఇది నా గురించి చెప్పట్లేదు సీత గురించి చెప్తున్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అప్పుడే సీత మధుమితిని తీసుకొని వస్తుంది. అక్కకి నువ్వంటే చాలా ప్రాణం బావ, అలాంటి ప్రాణాన్ని చేతిలో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్త చూసుకో అంటూ సీత మధుమితిని సూర్యకి అప్పచెప్తుంది. మీ ఇద్దరు వాళ్ళిద్దరి గురించి టెన్షన్ పడకండి, వాళ్ళ బాధ్యత నాది అని చెప్పి సూర్య వాళ్ళ అన్నయ్య భరోసా ఇస్తాడు. ఇక సరే అని చెప్పి సీతారాం అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, అదేంటి ఇంత దూరం వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి సూర్య వాళ్ళ అన్నయ్య అనడంతో, లేదు మాకు అర్జెంట్ పని ఉంది మేము వెళ్ళాలి అని చెప్పి సీతారాం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక నెక్స్ట్ సీతారాం వాళ్ళు సుమతిని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అటు మహాలక్ష్మి కుడికన్ను అదురుతూ ఉంటుంది. దాంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే, ఏమేమి మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే, ఎందుకో ఉదయం నుంచి ఏదోలా అనిపిస్తుంది, కుడికన్ను అదురుతుంది, ఏదైనా అపశకునం జరుగుతుందేమో అని మహాలక్ష్మి టెన్షన్ పడుతుంది. కుడికన్ను అదురుతుందంటే చెల్లికి ఏదో చెడు జరగబోతుందేమో అని చెప్పి చలపతి అండంతో, ఇక ఏమో మహాలక్ష్మికి నచ్చింది ఏదైనా జరగబోతుందేమో అని రేవతి అంటుంది. అనవసరంగా అప్సుకుని మాట్లాడకండి అని చెప్పి గిరి అండంతో లేదు మహాలక్ష్మి వదినికి ఇలా జరిగిందంటే ఖచ్చితంగా తనకు నచ్చింది ఏదో జరగబోతుందని చెప్పి రేవతి అంటుంది. మీరు అనవసరంగా మహాలక్ష్మి టెన్షన్ పట్టకండి, మహా అలాంటిది ఏం జరగదు, ఎటువంటి ప్రమాదం జరగదు, నువ్వు కూల్గా ఉండు అని జనార్దన్ మహాలక్ష్మికి నచ్చ చెప్తూ ఉంటే, లేదు బాబుగారు ఇంతకుముందు మహాలక్ష్మికి ఇలా జరిగినప్పుడు కూడా తనకి చెడే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా ప్రమాదం ఎదురవుతుందేమో అని చెప్పి అర్చన నమ్మకంగా అడుగుతుంది. ఇప్పుడు ఏ ప్రమాదం రాబోతుంది ఏంటో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు దానికోసం. ఇక అప్పుడే సీతారాం విజయదేవిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన విజయదేవిని చూసిన వాచ్మెన్ సాంబా, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అమ్మగారు, మీరు మళ్ళీ వస్తారని తెలుసు, సీతమ్మ గారి కోసం వస్తారని తెలుసు అని చెప్పి సాంబా అంటూ ఉంటే, నన్ను ఆ సీతారాములు తీసుకుని వచ్చారని చెప్పి సాంబయ్యతో సుమతి అంటుంది. దాంతో సాంబయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సీతారాం వాళ్ళు సుమతిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మికి ప్రమాదం జరగదు, నువ్వు కంగారు పడకు అని అందరూ నాకు చెప్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వస్తుంది సీతారాం వాళ్ళిద్దరిని చూసిన చలపతి, ఏంటి ఏదో పెద్ద ప్రమాదం వస్తుంది అనుకుంటే శివపార్వతిలా వీళ్ళిద్దరు వచ్చారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే, సీత మాతో పాటు ఎవరొచ్చారు చూడండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, విజయదేవి అమ్మ వచ్చిందని చెప్పి రామ్ అంటారు. సడన్ గా అక్కడ విజయదేవిని చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అర్చన ఏదో చిన్న ప్రమాదం వస్తుంది అనుకుంటే పెద్ద ప్రమాదం వచ్చింది ఏంటి మహా, మళ్ళీ ఈవిడ వచ్చింది ఏంటి అని అర్చన చెవిలా అనడంతో మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. ఇక సీత విజయదేవి టీచర్ని లోపలికి రమ్మని అనడంతో, ఆగు, మళ్ళీ ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు, ఎవరమ్మన్నారు నిన్ను, అసలు నువ్వు చేసిన పనికి
టైంకి మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తావు అంటూ మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు సీత మేమే టీచర్ని తీసుకొని వచ్చామని చెప్పి సీత అంటుంది. అసలు తీసుకురావడానికి నువ్వెవరు, రావడానికి తనెవరు అంటూ మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అసలు ఈ రావడం వల్ల ఏం జరిగింది తెలుసా, ప్రీతి తన ప్రాణాలు తీసుకోబోయింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడ ఇంటికి వచ్చిందని తెలిస్తే ప్రీతి మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తుంది. ఈవిడ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ గిరి అర్చన వాళ్ళు మాట్లాడతారు. అవును, ఇంట్లో వాళ్ళకి ప్రమాదం తలపెట్టి అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈవిని ఇంట్లోంచి బయటికి గంటేయండి అంటూ జనార్దన్ అన్నంతో, లేదు మామయ్య టీచర్ ఎక్కడ ఉంటారు అని సీత అన్నంతో, ఎందుకు ఉంటారు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తుంది. అప్పుడు రామ్ కూడా టీచర్ ఎక్కడ ఉంటారు అని చెప్పి రామ్ అన్నంతో షాక్ అయిన మహాలక్ష్మి, ఏంట్రా నువ్వు నా మాటకి ఎదురు చెప్తున్నావా, నువ్వు మాట్లాడింది ఏంటి మళ్ళీ చెప్పు అని మహాలక్ష్మి ఆశ్చర్యంగా అడిగేసరికి విద్యాదేవి అమ్మ ఎక్కడ ఉంటారు అని చెప్పి రాము కాన్ఫిడెంట్గా అన్నంతో మహాలక్ష్మి షాకే, ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన నా మాటకి నువ్వు ఎదురు చెప్పడం ఏంటి, ఆయన ప్రీతి ఈవిడ ఇంట్లో ఉంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది, ఈవిడ వల్ల అనవసరంగా ప్రీతి తన ప్రాణాలని తీసుకోబోయింది, ఇప్పుడు మళ్ళీ ఈవిడ వస్తే తన ప్రాణాలు తీసుకోబోతుంది, ఆ విషయం నీకు తెలుసారా, అలాంటి ఈవిడ్ని ఇంటికి తీసుకురావడం ఏంటి, ఇంట్లో ఉండనివ్వడం ఏంటి అని మహాలక్ష్మి ఆశ్చర్యంగా రామ్ని అడిగేసరికి, మీకు తెలియని నిజం ఇంకోటి కూడా ఉంది పిన్ని, ఆ రోజు నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పాను కదా, ఆ ప్రమాదాల కాపాడింది విద్యాదేవి అమ్మనే. అయితే నన్ను పెద్ద ప్రమాదంలోంచి కాపాడిన తర్వాత ఆవిడ మొహం మేము చూడలేకపోవడం వల్ల మేము గుర్తుపట్టలేకపోయాము, కానీ నన్ను కాపాడింది ఆవిడ అన్న విషయం ఆవిడ తెలిసినా సరే కనీసం ఆ విషయం కూడా నాతో చెప్పుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తను నాకు అంత హెల్ప్ చేసి నా నుంచి ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే సీత నేను శ్రీకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యాదేవి టీచర్ అక్కడ ఉన్నారనే విషయం తెలుసుకొని మాతో పాటు ఇక్కడికి తీసుకొని వచ్చాము. నాకు అంత హెల్ప్ చేసినా సరే నా దగ్గర నుంచి కృతజ్ఞతగా ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి టీచర్కి నేను చాలా రుణపడి ఉన్నాను. కాబట్టి టీచర్ ఇక్కడ ఇంట్లో మనతో పాటు ఉంటారు, ఈ విషయాన్ని ఎవరు కూడా నాకు అడ్డు చెప్పకూడదని చెప్పి రామ్ అన్నంతో, భలేవారు మా అమ్మ, అసలు విద్యాదేవి టీచర్ని ఎవరు ఇంట్లోంచి బయటకు పంపించరు, ఆవిడ నీ ప్రాణాలను కాపాడారు. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ ఫోటో దేడుమాలు పెట్టుకొని ఆవిడని పూజించాలి. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు మీ పిన్ని కూడా మీ ప్రాణాలు కాపాడినందుకే కదా ఇప్పుడు మీకు పిన్ని అయింది. అంటే మహాలక్ష్మి అత్తయ్యకి విద్యాదేవి టీచర్ ఏమాత్రం తక్కువ కారు కదా అని చెప్పి సీత అంటుంది. దాంతో అక్కడే ఉన్న రేవతి ఏమో, ఆ రోజు మహాలక్ష్మి సీతారాముని కాపాడి ఇంటికి ఓనర్ అయిపోయింది, ఇప్పుడు విద్యాదేవి టీచర్ కూడా తన ప్రాణాలని పణంగా పెట్టి రామ్ని కాపాడారు కాబట్టి వదినికి టీచర్ తక్కువ కారు కదా అన్నయ్య ఏమంటావు అని చెప్పి జనార్దన్ అడిగేసరికి, ఈ విషయాలన్నీ విన్నదాన్ని బట్టి చూస్తుంటే విజయదేవి టీచర్ ఈ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, రామ్ ప్రాణాలు కాపాడింది కాబట్టి తను ఈ ఇంట్లోనే ఉంటుంది అని జనార్దన్ కూడా అనడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక సీత విజయదేవి టీచర్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మహాలక్ష్మి షాక్ అవుతుంది.